హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎండికే ట్రెజర్స్. ఇవిడైతే పార్ట్ 2 ఫ్రెండ్స్. పార్ట్ 1 అయితే మీరు ఆల్రెడీ చూశారు. పార్ట్ 2లో టాపిక్స్ వచ్చేసి ఇంట్రో మేకర్, మల్టిపుల్ లేయర్ ఎఫెక్ట్ అండ్ డూప్లికేట్ మెథడ్ ఫ్రెండ్స్. ఈ మూడు అయితే మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడితో అయితే బేసిక్స్ అయితే టోటల్గా అయితే కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక మీరైతే నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే స్కిప్ చేసి చూస్తారో అప్పుడైతే మీకు టాపిక్ అనేది సరిగ్గా అర్థం అవ్వదు ఫ్రెండ్స్. అందుకని మీరు అయితే ఏ వీడియో అయినా సరే ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేసి చూస్తే మీకైతే టాపిక్ అయితే అర్థం కాదు ఫ్రెండ్స్. దయచేసి స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్లస్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకోగానే ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఒక లేయర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. బ్లాక్ అయితే బ్యాక్ లేయర్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే చాలా వరకు బ్లాకే తీసుకోండి ఫ్రెండ్స్. బ్లాక్ అయితే చాలా బాగుంటుంది. ఎడిటింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. బ్లాక్ అనేది లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఒక ఇంట్రో వీడియో అనేది అయితే మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్రో టెంప్లెట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అలా అయితే మీరు ఒక టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే ఈ ఒక ఇంట్రో అయితే ఇక్కడైతే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే ఇంట్రో అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది ఈగల్ ఇంట్రో ఫ్రెండ్స్. దీని అయితే ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్. మనకి ఇంట్రో ఇక్కడ వరకు ఉంది కాబట్టి నేను కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడికి ఇలాగైతే కట్ చేసా ఫ్రెండ్స్. కట్ చేయగానే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంట్రో అయితే ఇలా ఉంది. ఇక్కడ ఈ సింబల్ కాకుండా మన ఛానల్ యొక్క సింబల్, మన పేరు లేకుంటే మన ఐకాను, మన లోగోను ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడైతే చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ వరకు అయితే చూసారు ఫ్రెండ్స్. కొంచెం ఇలా జూమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడైతే మన లేయర్లో ఫోటో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే నా ఫోటో అయితే తీసుకుంటున్నా. నా ఫోటో ఒకటైతే తీసుకుంటున్నా ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్. ఈ ఫోటో అయితే నేనైతే తీసుకున్నా ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇప్పుడైతే క్రాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్రాప్ ఆప్షన్లో వెళ్ళి క్రాప్ ఆన్ చేసుకొని షేప్ తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే సర్కిల్ షేప్ అయితే తీసుకున్నా. దీన్ని అయితే కొంచెం పెంచుకోండి ఫ్రెండ్స్. లుక్ అనేది బాగా వస్తుంది. ఇలా పెంచుకున్నాక దీన్ని అయితే ఇలా క్లిక్ చేయండి. దీనికి ఇన్యానిమేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇన్యానిమేషన్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఫేడ్ అనే ఇన్యానిమేషన్ అయితే పెట్టుకున్నా. కొంచెం లేట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. టైం అయితే ఎక్కువ పెట్టుకోవాలి మనము. ఎందుకంటే లైట్ అయిపోతానే మనకి ఫోటో అనేది విజిబుల్ కావాలి ఫ్రెండ్స్. అందుకని కొంచెం లేట్గా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో అయితే ప్లే చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం లేట్గా అయితే వస్తుంది. మనమైతే ఫోటోని ఇంకా కొంచెం తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూద్దాం. ఇలా అయితే ఇప్పుడైతే మన పేరు కూడా ఇక్కడ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే రాస్తున్నా. ఎండికే ట్రెజర్స్. ఇక్కడైతే నేనైతే పేరు అయితే ఇలా రాసా ఫ్రెండ్స్. ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నా. దీనికైతే ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు దీనికైతే ఇనానిమేషన్ అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇనానిమేషన్ గ్రిప్ రైట్ అనే ఇనానిమేషన్ అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్. ఇలా అయితే ఇనానిమేషన్ అయితే ఇచ్చాను. ఇప్పుడైతే వీడియో అయితే చాలా బాగా వస్తుంది. దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మనకి తగినట్టు ఏ లోగో, ఇక్కడ లోగో కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే. కాకపోతే మనకైతే ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. ఓపిక లేకుంటే దీంట్లో ఎడిట్ చేయడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. మనమైతే చాలా ఓపికతో అయితే ఎడిట్ చేయాలి. ఇలా అయితే చాలా ఈజీగా అయితే ఎడిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మనకైతే ఓపిక ఉండాలి. కొంచెం చూసుకొని అయితే ఎడిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే ఇంట్రో మేకర్ ఫ్రెండ్స్. ఇలా ఇంట్రోస్ అయితే ఇలానే ఫ్రెండ్స్ తయారు చేసుకోవడం. ఇలా ఒక టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. క్రోమ్లో నుంచి కానీ యూట్యూబ్లో నుంచి కానీ డౌన్లోడ్ చేసుకొని మనమైతే లాస్ట్లో అయితే మన ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇంట్రో టెంప్లెట్స్ అని కొడితే కొల్లకి వస్తాయి ఫ్రెండ్స్. దాన్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇక్కడికైతే ఇంట్రో మేకర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు డూప్లికేట్ మెథడ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే వీటిని అయితే డిలీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనైతే డిలీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. ఇలా ఉన్నా కానీ ఇప్పుడైతే నేనైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏదైనా ఒక ఫోటో మీ ఇష్టం వచ్చినది ఒక ఫోటో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఎన్టీఆర్ ఫోటో అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్టీఆర్ ఫోటో ఇలా అయితే ఉంది. దీనైతే ఇప్పుడైతే క్రాప్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను క్రాప్ ఆప్షన్ ఆన్ చేసుకొని సర్కిల్ అయితే తీసుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే లుక్ బాగుంటుంది ఫ్రెండ్స్. దీనైతే కొంచెం అయితే పెంచుకుంటున్నా ఫ్రెండ్స్. ఇలా అయితే కొంచెం అయితే పెంచాను ఫ్రెండ్స్. పెంచగానే ఇప్పుడు ఇదైతే ఇలా ఉంది ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. దీనైతే డూప్లికేట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ 3 డాట్స్ అయితే కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డూప్లికేట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇంకో డూప్లికేట్ అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసి దీన్ని ఇలా పక్క తీసుకుంటే మనకైతే 2 ఫొటోస్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, 2 ఫోటోస్ వచ్చాయి. మళ్ళీ దీన్ని కూడా ఇంకో డూప్లికేట్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. డూప్లికేట్ అనే ఆప్షన్ చేసారు ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసి ఇంకో డూప్లికేట్ అయితే తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇలా అయితే తీసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, డూప్లికేట్స్ అయితే ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని దీనిలన్నిటికీ ఒక ఇన్యానిమేషన్ అనేది ఇద్దాం ఫ్రెండ్స్. ఇలా చేసుకోకుండా ఇప్పుడు ఈ 3 ఒకే చోట ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటికైతే ఇన్యానిమేషన్ అయితే ఫస్ట్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. కొద్దిసేపటి తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనమైతే ఇప్పుడైతే దీన్ని అయితే ఇలా అయితే పెడదాం ఫ్రెండ్స్. ఈ ఫోటో అయితే ఇక్కడికి ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ దీన్ని కూడా అలానే చేద్దాం ఫ్రెండ్స్. స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఉంది. కొద్దిసేపు వచ్చేసరికి ఇక్కడ నెక్స్ట్ దీని మీద క్లిక్ చేసి ప్లస్ మార్క్ క్లిక్ చేసి ఈ ఫోటో అనేది కొంచెం జరపాలి ఫ్రెండ్స్. ఇలా జరపగానే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ 2 అయితే సెలెక్ట్ చేసాం. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే ఎలా ప్లే అవుతుందో చూసారా ఫ్రెండ్స్. ఇలా అయితే దీన్నే డూప్లికేట్ మెథడ్ అంటాం ఫ్రెండ్స్. అంటే ఒక ఫోటోని డూప్లికేట్ చేసి దానికి అయితే ఇన్యానిమేషన్ ఇస్తే ఇలా అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చాలా బాగా అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనిలోనైతే మనం ఇంకా చాలా బాగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీని అయితే చిన్న చేస్తున్నా. దీన్ని అయితే ఇలా చేసా. దీన్ని ఇక్కడ చేసా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, ప్లే చేస్తున్నా. ఇలా అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డూప్లికేట్ మేకర్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే డూప్లికేట్స్ అయితే చాలా ఎన్నైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత డూప్లికేట్ సంబంధించి ఒక సెట్టింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. దాన్ని అయితే మీకు చెప్తున్నా. ఇప్పుడైతే వీటిని అయితే రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్. రిమూవ్ చేయగానే ఇప్పుడైతే మనం వీడియోస్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. చాలామందికి ప్రాబ్లం అయితే వస్తుంటుంది. దీన్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్. దీన్నే మల్టిపుల్ లేయర్ మెథడ్ అంటాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే 2 వీడియోస్ అయితే దీని మీద అయితే డిస్ప్లే చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, 1 వీడియో తీసుకున్నా ఫ్రెండ్స్. ఇంకో వీడియో కూడా తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. లేయర్లో వెళ్ళి ఇక్కడైతే ఇంకో వీడియో కూడా నేనైతే తీసుకున్నా ఫ్రెండ్స్. 2 వీడియోస్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో వీడియో కూడా తీసుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియోలో వెళ్ళి ఓకే, చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ 2 లేయర్స్ మాత్రమే. నేను 3rd లేయర్ తీసుకోగానే ఇలా అయితే బ్లర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా బ్లర్ రాకుండా ఏం చేయాలో ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. నేను టూ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 3rd వీడియో తీసుకునే వాళ్ళకి నాకైతే లైన్స్ అయితే ఇలా వచ్చేసాయి ఫ్రెండ్స్. వీడియో అయితే ప్లే కావట్లేదు. వీడియో ప్లే కాకుండా నాకైతే ఈ లైన్స్ అయితే బ్లర్గా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. అలా రాకుండా ఏం చేయాలో మనం అయితే చూద్దాం. కావాలంటే ఒకసారి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నది బ్లర్గా అయితే వచ్చేస్తుంది. వీడియో అయితే మనకి క్లారిటీ అయితే ప్లే కావట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఏం చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే వీటిని అయితే బ్యాక్ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. దీని అయితే డిలీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. డిలీట్ చేయగానే అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్యాక్ రాండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ రాగానే మీరైతే సెట్టింగ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడైతే ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్కి వచ్చేసరికి అడ్వాన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్ అని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే క్లిక్ చేసి కంటిన్యూ ఎనీవే అని అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ లాస్ట్కి వచ్చేసి అన్లిమిటెడ్ లేయర్ వీడియో లేయర్ మోడ్ అంటారు ఫ్రెండ్స్. దాన్ని అయితే మీరైతే ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, కంటిన్యూ ఎనీవే అని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే సెట్టింగ్ అయితే పూర్తయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను 3rd వీడియో అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే 2 వీడియోస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే 3rd వీడియో అయితే తీసుకుంటున్నా.
థర్డ్ వీడియో ఏదో తీసుకుంటున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే వీడియో అయితే క్లారిటీగా అయితే వచ్చేసింది. నాకు అప్పుడు మాత్రం అయితే బ్లర్గా అయితే రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్ వీడియోను. మల్టిపుల్ లేయర్ మెథడ్, ఇది మల్టిపుల్ లేయర్ ప్రాబ్లం అంటాం ఫ్రెండ్స్. దీని అయితే చాలామందికి అయితే సాల్వ్ చేయడానికి సరిపోదు. ఇది ఇలా అయితే లేయర్స్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనమైతే ఆ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోకుంటే మనకైతే లేయర్స్ అనేవి ఎక్కువ రావు ఫ్రెండ్స్. 1 లేయర్కే కొంతమంది ఫోన్స్లో అయితే 1 లేయర్కే అయిపోతుంది ఫ్రెండ్స్. కొంతమందికి 2 లేయర్స్ వస్తాయి. థర్డ్ లేయర్కి అయితే కంపల్సరీ రావు ఫ్రెండ్స్, అదైతే ఆన్ కాకుంటే. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే రిమూవ్ చేసేసాను. మీకు ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది ఫ్రెండ్స్. వచ్చినప్పుడు అయితే అడ్వాన్స్ సెట్టింగ్స్లో వెళ్ళి మళ్ళీ మల్టిపుల్ లేయర్ని అయితే ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్ చేసుకోండి మీకైతే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. 3 లేయర్స్ 4 లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక వీడియోని అయితే మనం చేసిన తర్వాత దాన్ని అయితే ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక ఫోటో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంట్రో తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. డౌన్లోడ్, ఇక్కడ ఇంట్రో అయితే తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో అయితే చేసాము అనుకోండి ఫ్రెండ్స్. మనమైతే ఈ వీడియో అయితే చేసాము. ఇక్కడ వరకు మనం వీడియో చేసాము, కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని మనం ఇప్పుడు దీని అయితే ఎక్స్పోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే షేర్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని అయితే ఇలా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇదంతా క్వాలిటీ ఫ్రెండ్స్. లో క్వాలిటీనా, మీడియమా, హైయా. ఇక్కడ లో నుంచి హై ఫ్రెండ్స్. ఇక్కడ హై పెట్టుకుంటే మీ మొబైల్ కెపాసిటీ బట్టి మీరైతే హైలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరైతే మీ మొబైల్ చిన్నది హై క్వాలిటీ పెట్టుకున్నారంటే సపోర్ట్ అయితే చేయదు ఫ్రెండ్స్. ఇక్కడ లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయితే మీడియంలోనే ఉండాలి, చాలా అయితే పెట్టుకోకూడదు. ఇక్కడైతే మీరైతే 720, 540, 360 ఎంతైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, మీ ఇష్టం. నేనైతే 540 అయితే పెట్టుకున్నా. ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నా ఈ వీడియోని. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయగానే ఇలా అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఏమన్నా పొరపాటున వద్దనుకుంటే క్యాన్సిల్ అని నొక్కిస్తే ఎక్స్పోర్ట్ అనేది స్టాప్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి స్క్రీన్ రికార్డ్ ఉండదు ఫ్రెండ్స్. ఉన్నా కానీ మీ ఫోన్ అయితే చాలా బాగుండాలి ఫ్రెండ్స్. మళ్ళీ చిన్న ఫోన్స్ అయితే ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది ఫ్రెండ్స్. అది స్క్రీన్ రికార్డ్ పెట్టినప్పుడు పెద్ద వీడియోస్ అయితే ఎక్స్పోర్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న వీడియోస్ అయితే ఎక్స్పోర్ట్ అయితే కానీ పెద్ద వీడియోస్ అయితే ఎక్స్పోర్ట్ కావు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చేసింది వీడియో. ఇప్పుడు నేనైతే ప్లే చేస్తున్నా దీన్ని. ఇలా మీ ఎంఎక్స్ ప్లేయర్లో కానీ వీడియో ప్లేయర్లో కానీ ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వీడియో ప్లేయర్లో అయితే ప్లే చేస్తున్నా. ప్లే కానీ ఇలా ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా మీకు ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో బేసిక్స్ అన్నీ అయితే చెప్పేశాను ఫ్రెండ్స్. నాకు తెలిసిన బేసిక్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏంటంటే అప్డేట్స్ వస్తే కైన్మాస్టర్లో అయితే నేనైతే కంపల్సరీ చెప్తా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ ఎడిటింగ్ వీడియోస్. నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్ వీడియోస్ అయితే ఇక్కడ నుంచి చేస్తా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.